హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఐబీకి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి మనకైతే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీ సంబంధించి సో 660 వేకెన్సీ గాను నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. వేకెన్సీ అయితే చూసుకోవచ్చు. సో మనకి 660 వేకెన్సీ కానీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 1 ఎగ్జిక్యూటివ్ 80 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ లెవెల్ 8 ఆఫ్ ది పే మ్యాట్రిక్స్ సంబంధించి మనకి 47,600 రూపీస్ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి 1,51,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 1 ఎగ్జిక్యూటివ్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. ప్రాసెసింగ్ ద ఫాలోయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి సో బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ సెక్యూరిటీ ఆర్ ఇంటెలిజెన్స్ వర్క్కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 2 ఎగ్జిక్యూటివ్ 136 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సికి సంబంధించి నాన్ గెజిటెడ్ ఇదైతే సో 44,900 రూపీస్ అయితే ఉంటుంది. సో 1,42,400 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాసెసింగ్ ద ఫాలోయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ నామినీ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆర్ ఇంటెలిజెన్స్ వర్క్కి సంబంధించి సో ఇది ఒకటైతే గమనించగలరు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 1 ఎగ్జిక్యూటివ్ 120 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మనకి 29,200 నుంచి అయితే మనకి 92,300 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో కేవలం 10th క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 2 ఎగ్జిక్యూటివ్ 170 వేకెన్సీ అయితే సో ఇక్కడైతే చూసుకోవచ్చు. మీకు మ్యాట్రిక్స్ సంబంధించి 25,500 రూపీస్ అయితే సో అదేవిధంగా 81,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కేవలం 10వ తరగతి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. దాంతోపాటు మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇది 21,700 నుంచి అయితే 69,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరైతే సో కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీరు ఎక్కడైతే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్క్కి సంబంధించి సో మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది ఒకటైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 2 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మనకి దాదాపుగా మనకి ఇక్కడ 25,500 నుంచి అయితే మనకి 81,100 రూపీస్ వరకు అయితే సో మనకి మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ డిప్యూటేషన్కి సంబంధించి ఆఫీసర్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి సో మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఆఫీషియల్ ఫ్రమ్ ఆర్గనైజ్డ్ సో అదర్ గ్రేడ్ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ హ్యావింగ్ పుట్ అప్ ఏ మినిమమ్ ఆఫ్ 2 years సర్వీస్ ఇన్ ద గ్రేడ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రాసెసింగ్ ద ఫాలోయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్కి ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి మనకి సో మీరు బ్యాచిలర్ డిగ్రీ కానివ్వండి సో ఏదో ఒకటి కోర్స్ అయితే చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనం అయితే సో క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడైతే మీరైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా మనకి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 2 సివిల్ వర్క్స్ 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మనకి మ్యాట్రిక్స్కి సంబంధించి 44,900 నుంచి అయితే సో మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు మనకి 1,42,400 అయితే సో 400 వరకు అయితే మనకి సో ఇదైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. మరి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ రికగ్నిషన్ యూనివర్సిటీకి సంబంధించి సో మీరైతే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 1కి సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి సో ఇవైతే డ్రైవర్ వెహికల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనకి 22 వెహికల్స్ అయితే ఉన్నాయి. సో నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ ఇన్ లెవెల్ ఆఫ్ 5కి సంబంధించి మనకి 29,200 నుంచి అయితే మనకి 92,300 వరకు అయితే మనకి పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో మనకి ప్రాసెసింగ్ వైల్డ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. సో ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ అండ్ సో 10th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు హెవీ లైసెన్స్ డ్రైవింగ్ వెహికల్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీకు 1 year అనేది ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడైతే మీరు ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు 53 years లోపు అయితే, సో మ్యాక్సిమం మనకి 56 years లోపు అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి సో హల్వాయి కుక్కి సంబంధించి మనకి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సికి సంబంధించి నాన్ గెజిటెడ్ అయితే, సో నాన్ మినిస్ట్రల్ లెవెల్ ఆఫ్ 3కి సంబంధించి మనకి పే స్కేల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి మ్యాట్రిక్స్ సంబంధించి 21,700 నుంచి అయితే మనకి 69,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీకి సంబంధించి ఆఫీసర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సో మనకి అసిస్టెంట్ హల్వాయి కుక్ విత్ అట్లీస్ట్ 3 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ లెవెల్ 2 ఆఫ్ పే మ్యాట్రిక్స్కి సంబంధించి సో కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది 2 years అయితే ఉండాల్సి ఉంటుంది. అది కూడా గౌట్ డిపార్ట్మెంట్ ఆర్ అండర్టేకింగ్కి సంబంధించి సో మీరైతే డిప్లొమా ఇన్ క్యాటరింగ్కి సంబంధించి ఎక్స్ట్రా మీరైతే ఏమైనా సో మీకు కోర్స్ చేసినట్లయితే మీరు ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చేసుకోవచ్చు. సో దాంతోపాటు మనకి సో కేర్ టేకర్ 5 వేకెన్సీ జనరల్ సెంటర్. సో అదేవిధంగా మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ సంబంధించి 29,200 నుంచి 92,300 వరకు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి పర్సనల్ అసిస్టెంట్ 5 వేకెన్సీ అయితే జనరల్ సెంట్రల్ సర్వీస్కి సంబంధించి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ మినిస్ట్రియల్ ఇన్ ద పే స్కేల్ 7 ఆఫ్ మ్యాట్రిక్స్ సంబంధించి మనకి 44,900 నుంచి అయితే మనకి సో 1,42,400 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్స్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి సో ఎవరైనా కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు. దాంతోపాటు మనకి సో ప్రాసెసింగ్ 10+2కి సంబంధించి సో ఇంటర్మీడియట్ అయితే పూర్తి చేయాల్సి ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్పుడైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రింటింగ్ ప్రెస్ ఆపరేటర్కి సంబంధించి సో మీరైతే కంప్యూటర్ ముందు అయితే కూర్చోవలసి ఉంటుంది. సో కంప్యూటర్ పైన అయితే వర్క్ అయితే ఉంటుంది. సో 1 వేకెన్సీ అయితే ఉంది. జనరల్ సెంట్రల్ సర్వీసెస్కి సంబంధించి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్. సో పే స్కేల్ 11-2కి సంబంధించి మనకి సో మ్యాట్రిక్కి సంబంధించి 19,900 నుంచి అయితే మనకి 63,200 వరకు అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ territories holding analogous post on regular basis in the parent area or department and having proficiency in operating and maintaining gestioner machine కి సంబంధించి సో మీకు అయితే ఆపరేటింగ్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడైతే మీరు ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫామ్ అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకొని సో ఈ ఫామ్కి సంబంధించి సో ఈ ఫామ్లో ఫిలప్ చేసిన తర్వాత సో మీ డాక్యుమెంట్స్ మీ ఎలిజిబిలిటీకి సంబంధించి సో ఇవన్నీ అయితే ఫిలప్ చేసిన తర్వాత మీరు ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకుందాం. సో మీరు ఆ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని సో మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జతపరిచిన తర్వాత సో మీరైతే సో ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ G3 సో ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి 35 SP మార్గ్ బాపుధామ్ న్యూఢిల్లీకి సంబంధించి పిన్ కోడ్ వచ్చేసి 110021కి సంబంధించి సో మీరు ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి మనకైతే సో లేటెస్ట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి సో 13th March 2024కి సంబంధించి మనకైతే సో ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడైతే చూసుకుందాం. సో మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటే సో ఆ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సో మీరైతే ఆ అడ్రస్కి అనేసి పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ డాక్యుమెంట్స్ అనేవి జతపరిచిన తర్వాత సో అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి టోటల్గా వచ్చేసి 660 వేకెన్సీ కానీ ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో తొందరగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా థ్యాంక్ యూ.